Hello, my dear viewers. I once again warmly welcome you to my channel, that is English Made Easy. Before going to my video today, నా యొక్క హిందూ సోదరీమణులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేయటం జరుగుతుంది. యాక్చువల్గా ఉదయం మనం విషయం చెప్పాలి, కానీ మన వీడియో చేసేది ఈవినింగ్ కనుక మీ అందరికి కూడా శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. మీ జీవితాల్లో మంచి జరగాలనేటటువంటి ఉద్దేశాన్ని కాంక్షిస్తూ ఈరోజు యథాతథంగా మనం మామూలుగా మన వీడియోలోకి వెళ్ళటం జరుగుతుంది. గత 2 వీడియోల నుంచి మనం స్పోకెన్ ఇంగ్లీష్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఈజీ మెథడ్లో క్విక్లీగా, అంటే వేగంగా, మరీ లాగాను కాకుండా తొందరగా సులభంగా ఈజీ మెథడ్లో మనం స్పోకెన్ ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి. ఇప్పటి వరకు మనం ఒక ఇంట్రడక్షన్ పార్ట్ ఒకటి చూసాం, నిన్న ఫస్ట్ లెసన్ ఒకటి చూసాం. ఈరోజు మనం సెకండ్ లెసన్లోకి వెళ్ళబోతున్నాం. నిన్న కొంచెం మిగిలిపోయింది. ఏంటంటే వాక్యంలో మనకు సబ్జెక్ట్ స్థానంలో, అంటే కర్త స్థానంలో ఏమేమి వస్తాయి, నౌన్స్ వస్తాయని చెప్పాను. ఆ నౌన్లు ఏకవచనాలు కావచ్చు, బహువచనాలు కావచ్చు. సహజంగా ఏ భాషకైనా వాక్యాలు మాట్లాడేటప్పుడు ఫస్ట్ నౌన్సే వస్తాయి. అంటే ఎవరు మాట్లాడుతున్నారు, ఏది చెప్తుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా. మరి ఈ నౌన్స్ ఈ సబ్జెక్ట్ స్థానంలోనే ఉంటాయా? ఎక్కడైనా ఉండొచ్చు. వెర్బ్ తర్వాత వచ్చేవి కూడా నౌన్సే. ఆ నౌన్స్ కాకుండా ప్రొనౌన్స్తో కూడా మన వాక్యాలను స్టార్ట్ చేస్తామని చెప్పుకున్నాం మనం. ఫస్ట్ పర్సన్ అని, సెకండ్ పర్సన్ అని, థర్డ్ పర్సన్ అని. వీటిల్లో కూడా సింగులర్స్ ఉన్నాయి, ప్లూరల్స్ ఉన్నాయి. అంటే ఏకవచనం ఉంది, బహువచనం ఉంది. అంతవరకు చెప్పుకున్నాం మనం. నెక్స్ట్ పార్ట్ మనం చెప్పలేదు. అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఏ సందర్భాల్లో ఉపయోగించవచ్చో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు చూడండి, మనం హౌ టు నో స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ అండ్ క్విక్లీ, క్లాస్ 1 అనమాట. సహజంగా వాక్యం ఏర్పడాలంటే ఏ భాషకైనా సబ్జెక్ట్ ఉంటుంది, వెర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. కాకపోతే ఇవి కొంచెం ఉల్టా పల్టాలుగా, ఇది ఇంగ్లీష్లో ఈ టైప్. ఇది ఉదాహరణకి షీ ఏట్ ఏ ఫ్రూట్. ఇదే మనం తెలుగులో నిర్మాణం తీసుకున్నాం అనుకోండి, జస్ట్ చిన్న సింపుల్ మార్పు ఉంటుంది. ఏంటంటే తెలుగులో సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ప్లస్ వెర్బ్. తెలుగులో వాక్యాలన్నిటికి కూడా వెర్బ్ చివరికి వెళ్తుంది, వేరే ఇంగ్లీష్లో వెర్బ్ మధ్యలోకి వస్తుంది అనమాట. ఇదే పదాన్ని మనం చూద్దాము, తెలుగులో చూద్దాం. ఆమె ఒక పండును తినేను. ఆమె సబ్జెక్టు, ఆబ్జెక్ట్ ఒక పండు, వెర్బ్ ఏమో తినేను. ఇక్కడ ఏంటి, షీ ఏట్ ఏ ఫ్రూట్. ఈ నిర్మాణం కొంచెం చూసుకుంటే చాలు. తెలుగు నిర్మాణం, ఇంగ్లీష్ నిర్మాణం కొంచెం ఆ మార్పులు చేసుకుంటే ఎక్కడైనా ఈ వాక్యం ఎలాగా ఉంటుంది. సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్టే ఉంటాయి. నిన్నటి నుంచి చెప్తున్నాడు, ఆబ్జెక్ట్ అంటున్నాడు, ఒక దాంట్లో ఆబ్జెక్ట్ ఉంటుంది అంటున్నాడు, ఒక దాంట్లో ఆబ్జెక్ట్ ఉండకపోవచ్చు అన్నాడు. ఏంటి అసలు ఈ ఆబ్జెక్ట్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడనేది కాదు, ఎప్పుడైనా రావచ్చు. వెర్బ్ తర్వాత ఉండేటటువంటిది ఆబ్జెక్ట్ అవుతుంది, కానీ కొన్నిసార్లు అవదు. అదేంటో చూద్దాం ఇప్పుడు మనం. అంటే ఒక వాక్యాన్ని మాట్లాడాలంటే అన్నీ తెలియాలి కదా మనకి, అందుకని అన్నమాట. చూడండి, ఇది ఇంగ్లీష్ పదం, ఇంగ్లీష్ సెంటెన్స్. ఇది సహజంగా ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ స్థానంలో ఏమొచ్చింది, వి అనేటటువంటిది ప్రొనౌన్. నిన్న చెప్పుకున్నాం కదా, మనం నౌన్కు బదులుగా ఉపయోగించు. వి అంటే మనము కొంతమంది ఉన్నాం, ఒక 4, 5 వల్ల ఎంతమంది అన్నవచ్చు. మేము ఏం చేసాము, సాంగ్
పాడాము, ఇది V2 వెర్బ్ అండి. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్కు సంబంధం లేదు. ఉదాహరణ కోసం నేను ఇది రాశాను. ఇదేంటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చెప్తూ సింపుల్ పాస్ట్ టెన్స్ చెప్పారేంటి? ఎందుకంటే ఒకే ఒక వెర్బ్ ఉంది కదా, ఇది పాస్ట్ టెన్స్ కదా అని. అంటే ఉదాహరణ కోసం. ఇక్కడ వి అనేది సబ్జెక్టు, సాంగ్ అనేటటువంటిది V2లో ఉన్నటువంటి వెర్బ్. మేము పాడాము సమ్ సాంగ్స్, కొన్ని పాటలను పాడాము. ఇది ఒక వాక్యం అనుకోండి. సో ఇందులో సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది, ఇది ఆబ్జెక్ట్గా ఉంది. మరి కంపల్సరీగా ఈ 3 రావాలేంటి సార్ ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు అంటే 3 రావాలని రూల్ ఏం లేదు. కంపల్సరీగా ఈ 2 ఉంటే చాలు. సబ్జెక్టు వెర్బ్ ఉంటే చాలు, వాక్యం పూర్తి అవుతుంది. చూడండి ఇక్కడ, దే కేమ్, వారు వచ్చారు. ఫాదర్ స్లెప్ట్, నాన్నగారు నిద్రించారు. మదర్ వాషెస్, అమ్మ ఉతుకుతూ ఉంది. సిస్టర్ సింగ్ లేదా సాంగ్స్, ఆల్రెడీ వచ్చింది కదా, ఇది వద్దు. సిస్టర్ ప్లేస్. చూడండి, దే ఇవన్నీ సబ్జెక్టులు. దే, ఫాదర్, మదర్, సిస్టర్. ఈ సిస్టర్ అనేది, మదర్ అనేది, ఫాదర్ అనేది ఈ నౌన్స్ అనమాట. మనం చెప్పుకున్నాం కదా, మనం ఖచ్చితంగా పేర్లు. ఇక్కడ దే అనేది ఏంటో తెలియదు కనుక ఇది ప్రొనౌన్, సబ్జెక్ట్ స్థానంలో ఉన్నాయి. ఇవి కేమ్ అనేది వెర్బో, స్లెప్ట్ అనేది వెర్బో, వాషెస్ అనేది వెర్బో, ప్లేస్ ఇది ప్రజెంట్ వెర్బో, ఇది ప్రజెంట్ వెర్బో, ఇది పాస్ట్ వెర్బో, ఇది పాస్ట్ వెర్బో. చూడండి ఇప్పుడు ఇక్కడ, దే కేమ్, వారు వచ్చారు. అర్థమైంది, పూర్తయింది కదా, ఇది వాక్యమే కదా. అది చూడండి. ఫాదర్ స్లెప్ట్, స్లీప్ స్లెప్ట్, నాన్నగారు నిద్రించారు, వాక్యమైంది కదా. మదర్ వాషెస్, అమ్మకు శుభ్రం అదే ఉతుకుతూ ఉంది. నెక్స్ట్, సిస్టర్ ప్లేస్, చెల్లి అక్క ఆడుతూ ఉంది. ప్లే అంటే ఆటో ఎస్ చేర్చాం. ఎందుకని? సిస్టర్ అనేది ఏకవచనం కనుక, బాగా గుర్తుంచుకోండి, నేను చెప్పాను. అదిగో మదర్ ఏకవచనం కనుక వాష్కి ఈఎస్ చేర్చాం ప్రజెంట్ టెన్స్లో. ఇక్కడ చేస్తలా, ఫాదర్ స్లెప్ట్స్ అని అనలేదు. అదే స్లీప్ అనుకోండి, ఎస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో సబ్జెక్టు వెర్బల్ తోటి వాక్యాలు పూర్తయిపోయాయి, పూర్తి అర్థాన్ని ఇచ్చాయి మనకి. కానీ ఎప్పుడు ఈ రెండింటితోటే మాట్లాడతామండి మనం. ఐ టుక్, దే ఏట్, దే ప్లేడ్, ఇది ఎప్పుడు కదా, ఇప్పుడు మనకు వస్తుంది. సిస్టర్ ప్లేస్ వాట్, సిస్టర్ ఆడేది ఏంటి. మదర్ వాషెస్ వాట్, బట్టల, వెసల్సా, వంట పాత్రలా. ఫాదర్ స్లెప్ట్, ఎక్కడ నిద్రించారు. దే కేమ్, ఎక్కడికి వచ్చారు అనేటటువంటివి వస్తాయి కదా. ఇప్పుడు ఇవి స్వతంత్రంగా ఉండగలుగుతాయి, కానీ ఎప్పుడు ఇలా మాట్లాడలేం కదా మనం. సో కంపల్సరీగా మనకి ఏం కావాలి, ఆబ్జెక్ట్ కావాలి. అంటే వాక్యం ఇది పూర్తయిన వాక్యాలు. మరి కంపల్సరీగా ఈ 2 ఉండాలా అంటే ఇంగ్లీష్లో వెర్బ్కి చాలా ముఖ్యం. సబ్జెక్ట్ అవసరం లేదు, ఆబ్జెక్ట్ అవసరం లేదు. ఒక వెర్బ్ తోటే మనం పూర్తి వాక్యం చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం. చూడండి ఇక్కడ, గో దేర్, ఇక్కడ వెర్బ్ ఇది. దేర్ అనేది మనకు సంబంధం లేదు, టీహెచ్. ఇది యాడ్వర్బ్. అంటే ఇక్కడ నౌన్ లేదు, అదే ఆబ్జెక్ట్ లేదు, సబ్జెక్ట్ లేదు, ఉట్టి వెర్బ్ తోటి ఈ వాక్యం తయారైపోయింది. గెట్ అవుట్, షట్ యువర్ మౌత్, షట్ యువర్ మౌత్ అంటే మళ్ళీ ఎవరు అవుట్ ఉంది కనుక. షట్ అప్, కమ్ హియర్, పుట్ దేర్. చూడండి, ఇక్కడ సబ్జెక్టులు లేవు, ఆబ్జెక్టులు కానీ కాంప్లిమెంట్లు కానీ ఏమీ లేవు. గెట్ అవుట్, బయటికి పో, షట్ అప్, నార్మై, కమ్ హియర్, ఇక్కడ రా, పుట్ దేర్, అక్కడ పెట్టు. అంటే వెర్బ్ ప్లస్ యాడ్ వెర్బ్ తోటి, వెర్బ్ దాని పక్కన ఉన్నటువంటి యాడ్ వెర్బ్ లేదా ఆబ్జెక్టివ్ తోటి వాక్యం పూర్తయిపోయింది. అర్థం వచ్చింది కదా. అంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి, ఒక వాక్యం కంపల్సరీగా ఏర్పడాలంటే వెర్బ్ ముఖ్యము, సబ్జెక్ట్ లేకపోయినా పర్వాలేదు. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది, వాక్యం పూర్తి అర్థాన్ని ఇచ్చింది. ఇక్కడ ఏమీ లేవు, ఆబ్జెక్ట్ లేదు, సబ్జెక్ట్ లేదు, ఒట్టి వెర్బ్ ఒక పక్కన వచ్చిన పదాన్ని తీసుకుని పూర్తి అర్థాన్ని ఇచ్చేటట్టుగా చేసి
మరి ఇంకో టైప్ కూడా ఉంటుంది చూడండి మీరు. క్లోజ్ ద డోర్, ఓపెన్ ద బాటిల్, త్రో అవే. చూడండి ఇక్కడ సబ్జెక్ట్ లేదు, ఒట్టి వెర్బే ఉంది. వెర్బ్ తర్వాత ఏదో ఆబ్జెక్టో ఏదో అదే కాంప్లిమెంటో ఏదో ఒకటి ఉంది. అంటే ఇక్కడ ఏంటి సబ్జెక్ట్ లేదు, ఇక్కడ సబ్జెక్ట్ లేదు, ఆబ్జెక్ట్ లేదు. ఇంతకుముందు మనం తీసుకున్నట్లా ఆబ్జెక్ట్ లేదు. సో అన్నిట్లో కంపల్సరీగా ఉండేది ఏంటండి? వెర్బ్ అనమాట. ఆ వెర్బ్ లేకుండా మన వాక్యాన్ని తయారు చేయలేం. సో మనం ప్రస్తుతం ఈరోజు మాట్లాడేది, నిన్నటి నుంచి మాట్లాడుతున్నది ఏంటి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇది ఒకే ఒక వెర్బ్ ఉంటుంది. ఆ వెర్బ్ V1లో ఉంటుంది. అంటే గో వెంట గాన్ గో ఉంటుంది. కమ్ కేమ్ కమ్ ఉంటుంది. గివ్ గేవ్ గివెన్ గివ్ ఉంటుంది. ఎస్లు ఎప్పుడు చేరతాయో చెప్పాను నిన్న. ఏకవచనాలు అంటే థర్డ్ పర్సన్ హీ షీ ఇట్ వీటికి కానీ ఇలా తీసుకున్నటువంటి నౌన్స్లో ఏకవచనాలు ఏమైనా ఉన్నట్లయితే ఈ ప్రజెంట్ టెన్స్లో ఉన్న వెర్బ్కి ఎస్ చేర్చండి అని అన్నాం. సరే, ఇందాకే మనం డౌట్ క్లియర్ చేసుకున్నాం. చాలామందికి డౌట్ ఉంటుంది, సార్ ఏంటి సార్ ఒక దాంట్లోనే ఆబ్జెక్ట్ అంటున్నారు, ఒక దాంట్లో ఉంటే ఉంటుందా లేకపోతే లేదంటున్నారు. ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉండట్లేదండి. అసలు ఆబ్జెక్ట్ ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి అనేటటువంటి విషయం మరి కావాలి కదా. ఇప్పుడు సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ మనం మాట్లాడాలి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే మాట్లాడాలి. దీనికి 4 సందర్భాలు ఉన్నాయి. ఏ సందర్భాన్ని మాట్లాడాలి. మరి ఆబ్జెక్ట్గా ఉంటుందా ఉండదా అది ఒక డౌట్ వస్తుంది మీకు. అది ఎలాగో చూద్దాం ఇప్పుడు మనం. నేను ఇక్కడ పదాన్ని తీసుకున్నా. హీ లవ్డ్ హర్. అతడు ఆమెను ప్రేమించను. తెలుగు కదా మరి ఎలా రాసే, ఎలా డైరెక్ట్గా చదివేకూడదు తెలుగులో. అతడు ప్రేమించను హర్ ఆమెను, అతడు ప్రేమించను ఆమెను అనకూడదు, మార్చుకోవాలి. హీ లవ్డ్ హర్, అతడు ఆమెను ప్రేమించను. ఇది వాక్యం. సహజంగా ఫస్ట్ ఉండేది ఏంటండి? సబ్జెక్ట్. తర్వాత ఉండేది ఏంటి? వెర్బ్. నేను ఉదాహరణ కోసం చెప్తాను, ఇది పాస్ట్ వెర్బ్, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్, ఎందుకంటే ఒకే వెర్బ్ ఉంది కనుక. లేదండి మరి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పండి అన్నారనుకోండి, ఇక్కడ హీ కనుక ఎస్ చేసేసాం సింపుల్గా. హీ లవ్స్ హర్, అతడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇందాకేం చెప్పాం? ప్రేమించాడు. సరే, మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి చెప్పుకున్నాం కనుక ప్రజెంట్ వెర్బే తీసుకుందాం. ఓకే, సబ్జెక్ట్ వచ్చింది, వెర్బ్ వచ్చింది, హర్ ఆమెను ఆబ్జెక్ట్ వచ్చింది. ఇది చూడండి. ఐ గో టు కాలేజ్. నేను కాలేజీకి వెళుతున్నాను. ఐ ప్రొనౌన్ కదా, సబ్జెక్ట్ ఇది. నేను. గో వెళ్ళుట, వెర్బ్. ప్రజెంట్ టెన్స్లో ఉంది ఫస్ట్ దాంట్లో, గో వెంట్ గాన్. కాకపోతే ఇక్కడ ఎస్ఆర్లో ఎందుకంటే ఐ వచ్చింది కనుక. అదే ఇక్కడ షీ వచ్చింది అనుకోండి, షీ గోస్ అని వస్తుంది. హీ వచ్చింది అనుకోండి, హీ గోస్ అని వస్తుంది. దే వచ్చింది అనుకోండి, దే గో అని వస్తుంది. బాయ్ అనుకోండి, బాయ్ గోస్ అని వస్తుంది. బాయ్స్ అన్నాం అనుకోండి, బాయ్స్ గో అని వస్తుంది. అందుకే నన్ను మీకు ఎక్కడ ఎస్ చేర్చాలి ఎక్కడ చేర్చకూడదో చెప్పాను. సరే, సబ్జెక్ట్ వచ్చింది, వెర్బ్ వచ్చింది, ఓకే. టు కాలేజ్ వచ్చింది కనుక ఆబ్జెక్ట్ అనుకుంటారు మీరు. అర్థమైందండి? ఎందుకంటే వెర్బ్ తర్వాత ఉంది కదా, ఇది ఆబ్జెక్ట్. ఇక్కడ ఇది ఆబ్జెక్ట్ అయింది కానీ ఇక్కడ ఇది ఆబ్జెక్ట్ కాదు. మరి ఎలాగండి ఆబ్జెక్ట్ని తెలుసుకోవటం? సరే, ఇప్పుడు కొంపలే మొదలలేదు మనకి, కంపల్సరీగా ఆబ్జెక్ట్ అవునో కాదో మనకు అనవసరం, కానీ మరి తెలుసుకొని ఉండాలి కదా. ఏదన్నా ఎగ్జామ్లో ఆబ్జెక్ట్ ఉందా లేదంటే అలా
మరి దీనికి ఇంకో పేరు ఉంది. ఆబ్జెక్ట్ లేనటువంటి ఈ వెర్బని ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటారు. అదే ఇక్కడ ఉన్నటువంటి లవ్స్ అనేటటువంటిది ట్రాన్సిటివ్ వెర్బ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా ఇది రాసామనుకోండి, హీ, ఇక్కడ గోస్ రాసామనుకోండి, ఇక్కడ ఆబ్జెక్ట్ ఇది కనుక ఆబ్జెక్ట్ ఉంది కనుక దీన్ని ట్రాన్సిటివ్ వెర్బ్ అంటారు. ఇక్కడ ఇది ఆబ్జెక్ట్ లేదు కనుక దీన్ని ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటారు. అందుకే ఇప్పుడు ఆబ్జెక్ట్ ఉందో లేదో మనం తెలుసుకోవాలి. ఓకేనా? సరే, మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే సరే, సబ్జెక్ట్ ఎలాగా ఉంటుందండి. సబ్జెక్ట్ లేకుండా అసలు వాక్యమే ఉండదు. కంపల్సరీగా నౌనో లేకపోతే ఏదో ప్రొనౌనో ఉంటుంది. ఒక్కోసారి ఎలా ఉంటుంది బాగా గుర్తుంచుకోండి. ఇదేంటిది స్మోకింగ్ అని ఉంది, ఇంగు చేరింది. ఇంగు చేరితే V3 వెర్బ్ కదా. ఐ ఆమ్ టాకింగ్, షీ ఈజ్ ఈటింగ్, దే ఆర్ ప్లేయింగ్, దే ఆర్ స్లీపింగ్, ఇది కదా. ఇక్కడ ఈజ్ అనేది వెర్బ్ ఉంది. వెరీ గుడ్. ఇంజూరియస్ టు హెల్త్ అన్నాడు, ఇది ఆబ్జెక్ట్ కాదులేండి, తర్వాత చూద్దాం. మరి ఈ సబ్జెక్ట్ ఏది ఇందులో? ఈ స్మోకింగ్ ఏంటి? వెర్బ్గా ఉంది కదా. ఈ స్మోకింగ్, వాకింగ్, ఈటింగ్, ప్లేయింగ్ ఇలాంటివి కనుక వెర్బ్ ముందు సబ్జెక్ట్ స్థానంలో కనుక వస్తే ఇవి సబ్జెక్టులే. కాకపోతే వీటిని మనం జెరాండ్ అని అంటాం. సబ్జెక్ట్ స్థానమే, సబ్జెక్ట్ అది. కాకపోతే ఇంకో పేరు ఉంది. అది నౌను కాదు, ప్రొనౌన్ కాదు, దాన్ని జెరాండ్ అంటారు. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. అర్థమైందండి? అలాగే ఇంకా చాలా ఉంటాయి మనకి. డ్రింకింగ్ ఈజ్ డేంజరస్, త్రాగుట అనేటటువంటిది. ఈటింగ్ టూ మచ్, ప్లేయింగ్ ఇన్ ద నైట్, ఇలాగ ఇంగ్తో కూడినటువంటివి వస్తాయి. ఇలా వస్తే సబ్జెక్టులే ఇవి. కాకపోతే వీరికి జెరాండ్ అని అంటాం. నేను ఆల్రెడీ చెప్పాను. సరే, ఇలా తప్ప మిగతాయి అన్నీ కూడా నౌను. కానీ సరే, ఇప్పుడు చూద్దాం ఆబ్జెక్ట్ ఎలా వస్తుంది, ఎలా తెలుస్తుంది అనేది. మనం ఏం చేసాం? వై డిడ్ ఏ వర్క్, మేము ఒక పనిని చేసాం. పాస్ట్ టెన్స్. దే ప్లే ఇన్ ద గ్రౌండ్, వారు గ్రౌండ్లో ఆడుతున్నారు. ఇది సబ్జెక్ట్, ఇది వెర్బ్, ఇది ఆబ్జెక్ట్. నేను చెప్పాను, ఇది సబ్జెక్ట్, ఇది వెర్బ్, ఇది ఆబ్జెక్ట్ కాదు. ఏంటంటే వెర్బ్ తర్వాత ఒక్కోసారి లేదంటారు, ఒక్కోసారి ఉందంటారు. ఏంటండి అంటే దీనికి ఒక చిన్న క్లూ ఉంది. మనకు ఒక వాక్యంలో సబ్జెక్ట్, ఇది సబ్జెక్టో కాదా అనుకుంటే ఈ సబ్జెక్ట్ను వదిలేసి మిగతా దానికి ఒక ప్రశ్న అడగండి. హూ, వాట్, ఈ రెండు ప్రశ్నలు. ఇది కాదో మనకు తెలియదు కదా. సబ్జెక్ట్ అవునో కాదో తెలుసుకోవాలంటే ఈ మిగతా దాని మొత్తానికి ఈ రెండు ప్రశ్నలకు సమాధానం రావాలి. వస్తే అది సబ్జెక్ట్. చూద్దాం. హూ డిడ్ ఎ వర్క్, ఎవరు ఆ పని చేశారు? మేము చేశాము. సమాధానం వచ్చింది కనుక సబ్జెక్ట్. ఒకవేళ దీనికి రాలేదనుకో, వాట్ డిడ్ ఎ వర్క్, ఏమి చేస్తుంది, దీనికి రాలా, దీనికి వచ్చింది. సో ఇది సబ్జెక్ట్. కళ్ళు మూసుకుని చెప్పేయచ్చు. అదేవిధంగా సో ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, ఇక్కడ ఇది ఆబ్జెక్ట్. నేను ఆబ్జెక్ట్ అని రాశాను, కానీ మరి తెలుసుకోవాలంటే దీనికి కూడా రెండు ప్రశ్నలు అడగాలి. ఇది వదిలేసి హూ అండ్ వాట్ అనే ప్రశ్నలు దీనికి వేయాలి. అర్థమైందండి? వీ డిడ్ వాట్, వీ డిడ్ హూమ్, ఈ రెండు ప్రశ్నలకు సమాధానం వస్తే ఆబ్జెక్ట్ ఉన్నట్టు. సరే, అడుగుదాం. వీ డిడ్ హూమ్, మేము ఎవరిని అడిగామో. ఇక్కడ ఏంటి? వీ డిడ్ వర్క్ అని ఉంది. ఎవరిని అడగటం అంటే లేదు, దీనికి రాలా. మళ్ళీ ఇదే అడుగుదాం. వీ డిడ్ వాట్, మేము ఏం చేసాం? వర్క్ చేసాం, పని చేసాం. సో ఇది ఆబ్జెక్ట్. వాట్, హూ అనేటటువంటి ప్రశ్నలు దీనికి వేస్తే సమాధానం వస్తే సబ్జెక్ట్. సహజంగా సబ్జెక్ట్ లేకుండా వాక్యం ఉండదు కనుక దీనికి ఆ ప్రశ్నలు అవసరం లేదు. ఎటొచ్చి మీకు ఆబ్జెక్ట్ ఒక్కోసారి ఉంటుంది, ఒక్కోసారి ఉండట్లేదు కనుక ఈ ప్రశ్నలు వేయాలి మనం. సరే, దీనికి వేద్దాం.
ఇది ఆబ్జెక్టో కాదో తెలుసుకుందాం, ఇది సబ్జెక్టో కాదో తెలుసుకుందాం. హూ ప్లే ఇన్ ద గ్రౌండ్, గ్రౌండ్లో ఎవరు ఆడారు? వారు ఆడారు. సో ఇది సబ్జెక్ట్, దానికి సమాధానం వచ్చేస్తుంది హూ మరియు వాట్. హూకి వచ్చేస్తుంది. సరే, ఇప్పుడు ఇది కనుక్కుందాం. ఇది కనుక్కోవాలంటే ఈ ఇన్ ద గ్రౌండ్ని తీసేసి దీనికి ఈ ప్రశ్న వేద్దాం. దే ప్లే హూమ్, వారు ఎవరిని ఆడారు? రాలా. దే ప్లే వాట్, వాళ్ళు ఏమి ఆడారు? రాలా. ఎక్కడ ఆడారని ఉంది కానీ. సో ఈ రెండు ప్రశ్నలకి సమాధానం రాలేదు కనుక ఇది ఆబ్జెక్ట్ కాదు. ఈ రెండు ప్రశ్నల్లో ఒకదానికి ఆన్సర్ వచ్చింది కనుక ఇది ఆబ్జెక్ట్. అదండి, ఉంటుందా ఉండకపోద్దా అనేది మనకు అనవసరం. వెర్బ్ తర్వాత సహజంగా ఆబ్జెక్ట్ చాలా ఇట్లా వస్తుంది. ఒకవేళ ఆబ్జెక్ట్ లేకుండా ఉంటే దాన్ని మనం కాంప్లిమెంట్ అంటాం. వెర్బ్ తర్వాత ఎంత చెత్త చెదారం ఉన్నా దాన్ని అంతా కూడా కాంప్లిమెంట్. చూడండి, ఇక్కడ ఇన్ ద గార్డెన్ అన్నాం, ఈ సరే ఇన్ ద గ్రౌండ్ అన్నాం. ఈ గ్రౌండ్ ఉంది కానీ ఆబ్జెక్ట్ అనుకోకూడదు. ఇంకొక బండ గుర్తు ఏంటంటే, మీకు అది ఆబ్జెక్టో కాదో తెలుసుకోవాలంటే సింపుల్గా ఇక్కడ చూడండి, వర్క్కు ముందు ఎలాంటి ప్రిపోజిషను రాలా, విభక్తి రాలా. ఏ వర్క్ అంటే ఆర్టికల్ ఒక పని అని అన్నాము. ఇక్కడ ఇన్ అనేటటువంటి ప్రిపోజిషన్ వచ్చింది. ఇన్, ఆన్, ఎట్, ఫర్, ఫ్రమ్ ఇలాంటివి కానీ ఇలాంటి వాటికి ముందు ఉన్నాయంటే కళ్ళు మూసుకొని అది ఆబ్జెక్ట్ కాదు. మీకు ఇంకో డౌట్ రాస్తుంది, అస్తమానం ఊకే రాస్తున్నాం, ఊకే వస్తుందని, మరి వాటికి ఎప్పుడు వస్తుందని ఉదాహరణ చూద్దాం. టైగర్ కిల్స్ ఎ కౌ, పులి ఆవుని చంపుతుంది. మీకు డౌట్ ఇది సబ్జెక్టా కాదని. సబ్జెక్ట్ ఈ రెండింటికి వేయాలి. హూ కిల్స్ ఎ కౌ, ఎవరు ఆవును చంపుతున్నారు? సమాధానం రాలే. ఇప్పుడు వాటికి వస్తుంది చూడండి. వాట్ కిల్స్ ద కౌ, కౌను చంపేది ఏంటి? టైగర్. సో ఈ రెండిట్లో ఇక్కడ దానికేమో హూతో వచ్చింది, ఇక్కడ దానికేమో వాట్తో వచ్చింది. సరే, ఓకే, వచ్చేస్తుంది కనుక టైగర్. ఇదే ప్రశ్న, ఇక్కడ ఏమీ లేదు, ఇన్న లేదు, ఆన లేదు, ఎట్లేదు, కళ్ళు మూసుకుని మీద ఆబ్జెక్ట్ అని మనం పెట్టేసుకోవచ్చు. కానీ ఎందుకైనా మంచిది ఈ రెండు ప్రశ్నలు దాన్ని అడుగుదాం మనం. టైగర్ కిల్స్ హూమ్, టైగర్ ఎవరిని చంపుతుంది? లేదు. టైగర్ కిల్స్ వాట్, దేన్ని చంపుతుంది? కౌని చంపుతుంది. సో ఇది ఆబ్జెక్ట్. సో మై డియర్ వ్యూవర్స్, ఇప్పుడు మనకు సబ్జెక్ట్ ఏంటో తెలిసింది. సబ్జెక్ట్ అంటే కర్త తెలుగులో. సహజంగా వాక్యంలో స్టార్టింగ్ అదే ఉంటుంది. పేరు ఎనీ నేమ్ లేదా ప్రొనౌన్, నౌన్కు బదులుగా ఉపయోగించేది దేనైనా మనం ఉపయోగించాలి. తర్వాత వెర్బలో, ఈ వెర్బల్లో V1 అని, V2 అని, V3 అని, V4 అని, V5. గో V1, వెంట్ V2, గాన్ V3, గోయింగ్ V4, గోస్ ఎస్ చేరితే ఈ విధంగా 5. అక్కడ ఉన్నటువంటి టెన్షన్ బట్టి మనం వెర్బలో మార్చుకుంటాం. ఇప్పుడు ఆబ్జెక్ట్ అంటే కూడా ఏంటో తెలిసింది. ఉంటే ఆబ్జెక్ట్ ఉంటుంది, లేకపోతే లేదు. కళ్ళు మూసుకొని ఆబ్జెక్ట్ ఉందో లేదో తెలుసుకోవాలంటే అక్కడ ఎన్ని కానీ ప్రిపోజిషన్ కానీ లేకపోతే కంపల్సరీగా అదే ఆబ్జెక్ట్. ప్రిపోజిషన్లు కానీ ఇప్పుడు చూడండి, ఇంకోటి ఉదాహరణ రాద్దాం. హీ కేమ్ బై బస్. ఓ, ప్రొనౌన్ సబ్జెక్ట్ స్థానంలో ఉంది. వెర్బ్ వచ్చాడు, వెర్బ్ ఉంది. బై బస్, బస్ అనేది ఇది నౌనే. చూడండి, వెర్బ్ తర్వాత వచ్చే చాలా నౌన్లు ఉంటాయి. ఇక్కడే కాదు నౌన్స్ వచ్చేది, ఇక్కడ కూడా వస్తాయి, ఆబ్జెక్ట్ స్థానంలో కూడా వస్తాయి. సో ఇక్కడ బై అనే ప్రిపోజిషన్ వచ్చింది. కళ్ళ మూసుకొని చెప్పండి, ఇది ఆబ్జెక్ట్ కాదు. ఇప్పుడు అదే విధంగా ఇది ఆబ్జెక్ట్ అవ్వాలంటే వీ వాష్ ఏ బస్, మేము ఒక బస్సును కడుగుతున్నాం. ఇక్కడ ఏమీ లేదు కనుక ఇది ఆబ్జెక్టే. వెర్బ్ ఇది సబ్జెక్ట్. సో ఈ విధంగా సబ్జెక్ట్ అంటే ఏంటి తెలుస్తుంది, వెర్బ్ అంటే ఏంటో తెలుస్తుంది. ఆబ్జెక్ట్ ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు, మనకు అనవసరం. కాకపోతే ఏంటంటే వాక్యాలు ఉపయోగించేటప్పుడు మనం ఇవన్నీ తెలుసుకోవాలి కనుక ఇవంతా ఈ ఉపద్ఘాతం అంతా చెప్పడం జరిగింది. సో ఈరోజు మనం ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఫస్ట్ ఏంటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది
ఏడు సార్ నిన్నటి నుంచి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ తినేస్తున్నారు మమ్మల్ని పట్టుకొని అనుకోకండి. ఎందుకంటే ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ద్వారా 50% ఇంగ్లీష్ వచ్చాం. పైగా ఇది ఫ్యూచర్ టెన్స్లో కూడా ఇది చెప్పేస్తుంది. ఫ్యూచర్ టెన్స్ స్థానంలో నేను ఉంటానని చెప్తుంది. సింపుల్ ఫ్యూచర్ బదులు దీన్ని కూడా ఉపయోగించవచ్చు నేను చెప్పాను. మరి ఇంత ప్రాధాన్యత కలిగింది పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకోవాలి కదా మనం. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో దాని నిర్మాణం ఏంటండి? సబ్జెక్ట్ వస్తుంది, వెర్బ్ వస్తుంది, ఆబ్జెక్ట్ వస్తుంది, లేకపోతే కాంప్లిమెంట్ వస్తుంది. ఆబ్జెక్ట్ కానీ లేకపోతే, లేదా ఆబ్జెక్ట్ మిగతాది అంతా కలిపి కాంప్లిమెంట్. ఈ వెర్బ్ దేంట్లో ఉంటుంది? V1లో ఉంటుంది. సబ్జెక్ట్ వస్తుంది. V1 అంటే స్టార్టింగ్లో ఉండేటటువంటి వెర్బ్ వస్తుంది ఇక్కడ. తర్వాత ఆబ్జెక్ట్ కానీ కాంప్లిమెంట్ కానీ ఏదో ఉంటుంది. ఇది ఏ సందర్భాన్ని సూచిస్తుంది? నిన్న మనం చెప్పుకున్నాం. ఫస్ట్ ఏంటండి? ప్రజెంట్ యాక్షన్స్కి, ప్రస్తుతం జరగబోయే అంటే జస్ట్ స్టార్ట్ అవుతాయి అంటే ప్రస్తుతం జరగబోయేటటువంటి క్రియలకి మనం ఐ గో టు మూవీ. నేను ఇప్పుడు బయలుదేరుతున్నా మూవీకి. షీ డ్రాస్ అంటే గీస్తుంది అనమాట, ఏ పిక్చర్. మదర్ క్లీన్స్ ద ఫ్లోర్. చూడండి ఇవన్నీ ఇప్పుడు జరిగేవే. చూడండి నేను ఇక్కడ ఏంటి వచ్చింది? ప్రొనౌన్ వచ్చింది సబ్జెక్ట్ స్థానంలో. ఇక్కడ షీ ప్రొనౌన్ వచ్చింది సబ్జెక్ట్ స్థానంలో. ఇక్కడ మదర్ ఇదేంటి? నౌన్ వచ్చింది, తల్లి. ఇక్కడ వెర్బ్ చూడండి, గో వెంట్ గాన్, గో. ఇక్కడ డ్రా డ్రూ డ్రాన్. కాకపోతే షీ గనక ఈ డ్రాకి ఎస్ చేర్చాం. షీ డ్రాస్. మదర్ క్లీన్స్, శుభ్రం చేస్తూ ఉంది ద ఫ్లోర్. ఈ ఏ సందర్భం అండి? ప్రస్తుతం జరగబోయే రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ రేపో సాయంత్రం అయితే అది ఫ్యూచర్ అయిపోద్ది, అప్పుడు కాదు. సో ఇది ఐ గో టు మూవీ, ఇప్పుడు వెళ్తాను. షీ డ్రాస్ ఏ పిక్చర్. ఆ అమ్మాయి రెడీ అయింది పెన్న పట్టుకొని, అమ్మ చీపురు పట్టుకొని తుడుస్తూ ఉంది. సో ఇక్కడ చూడండి ఈ సింపుల్ ప్రజెంట్. సింపుల్ అంటే ఒకే ఒక వెర్బ్ ఉండాలి. ఇదిగోండి. మరి ప్రజెంట్ అని ఎలా తెలుస్తుందండి? సింపుల్ ప్రజెంట్ వెర్బ్ ఉంది కదా, గో, డ్రా, క్లీన్. ఇవన్నీ ఫస్ట్ రూపంలో ఉన్నాయి కదా, V1లోనే ఉన్నాయి కదా. ఇది ఒక సందర్భం అయిపోయింది. సరే, రెండవ సందర్భం ఏమిటి? నిన్న చెప్పుకున్నాం మనం. ఫర్ హ్యాబిట్స్, అలవాట్లకు, రెగ్యులర్గా జరిగేటటువంటి క్రియలకి. అర్థమైందా? చూడండి ఇక్కడ చూడండి. ఫర్ హ్యాబిట్స్, అలవాట్లకి. ఫాదర్ వేర్స్ ఓన్లీ వైట్ క్లోత్స్. అది ఆయన అలవాటు. చాలామందికి మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, పెద్ద పెద్ద రాజకీయవేత్తలకి కొంతమంది పైన కింద ఒకటే వైట్. ఈవెన్ గడ్డం కూడా వైట్, చెప్పులు కూడా వైట్. మరి వాళ్ళకి ఇసుక అంటే అది వాళ్ళకి ఫ్యాషన్. మనం అప్పుడప్పుడు చాలామందిని అక్కడక్కడ చూస్తూ ఉంటాం. ఇది ఆయన అలవాటు. ఏది? నాన్నగారి అలవాటు ఏంటి? తెల్ల దుస్తులు ధరించడం. ఎప్పుడైనా రోజు పైన కింద ఒకటే. ఇక్కడ చూడండి, వేర్ అంటే ధరించుట.
కాకపోతే ఫాదర్ అనేటటువంటి నౌ సబ్జెక్ట్ స్థానంలో ఉన్న ఈ నౌను ఏకవచనం కనుక వేరంటే ఎస్ చేర్చం, వేరంటే ధరించడం. మై డియర్ వ్యూవర్స్, ఈ వెర్బలు మాత్రం 3 రావాలి మీరు. వేర్, ఓర్, వార్. ఈట్, ఏట్, ఈటెన్. సింక్, శాంక్, సంక్. సింగ్, శాంగ్, సంగ్. ఫర్గివ్, ఫర్గేవ్, ఫర్గివెన్. 3 వేరువేరుగా ఉంటాయి. కొన్ని అలా కాదు. డూ, డిడ్, డన్. ప్లే, ప్లేడ్, ప్లేడ్. వర్షిప్, వర్షిప్, వర్షిప్. ఈడీలు చేస్తాయి. సో మొత్తానికి కనీసం ఇదేంటంటే వేరేంటి అంటే నాకు అర్థం కాలేదంటే నేనేం చేయలేను. వేరంటే ధరించుట, లివ్ అంటే నివసించుట, డ్రింక్ అంటే తాగుట. చూడండి ఇక్కడ ఒకే ఒక వెర్బ్ ఉంది. ఆ వెర్బ్కి ఎస్ ఎందుకు చేర్చామంటే ఇది థర్డ్ పర్సన్ కనుక. ఇది ఏం తెలియజేస్తుంది? నాన్నగారు ఎప్పుడు కూడా తెల్ల దుస్తులే ధరిస్తారు. షీ లివ్స్ ఇన్ కాస్ట్లీ హౌసెస్. ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా మంచి ఖరీదు, ఏసీ, గీసీ, గ్లేజర్, బాగులు అన్నీ ఉన్న ఇంట్లోనే ఆవిడ అద్దె తీసుకుంటుంది, అందులోనే నివసిస్తుంది. అది ఆవిడ యొక్క అలవాటు. సో షీ అనేది థర్డ్ పర్సన్ కనుక ఎస్ చేర్చాం, నివసించుట. ఇంకా ఇది మనం ఎప్పుడూ రోజు జరిగే క్రియ, ఇక్కడ ఏమి లేదు కదండి అని అంటే కాదు, ఇది అలవాటు. గోపి డ్రింక్స్ కాఫీ ఎవ్రీ డే. గోపి అనేటటువంటి ఒక వ్యక్తి ఎప్పుడు కూడా కాఫీ తాగుతాడు. టీ ఏం తాగడం అంటే ఎస్ చేర్చాం, గోపి థర్డ్ పర్సన్ కనుక. అర్థమైందండి? అలాగే పీపుల్. పీపుల్ లివ్ ఇన్ విలేజెస్ మోస్ట్ ఆఫ్ దెమ్. సహజంగా ప్రజలందరూ కూడా ఎక్కువ దేశాల్లో, ఎక్కువ ప్రాంతాల్లో ప్రజల్లోనే నివసిస్తారు. ఎందుకంటాం ఈ పీపుల్ అనేటటువంటి బహువచనం కనుక ఇక్కడ లివ్స్ అని పెట్టలేదు, ఎస్ చేర్చలా. అలాగే ఇక్కడ సీత అని ఉందనుకోండి, అప్పుడు సీత లివ్స్ అని వస్తుంది. అర్థమైందండి? సో ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క అలవాట్లు ఎప్పుడు కూడా మనం ఇప్పుడు చూడండి, ఐ ఆమ్ ప్లేయింగ్ క్రికెట్ ఎవ్రీ డే. నేను ప్రతిరోజు క్రికెట్ ఆడుతూ ఉన్నాను. అది రైటా తప్ప? ఒక విధంగా అది మామూలుగా మాట్లాడటానికి బాగానే ఉంటుంది. నేను ప్రతిరోజు క్రికెట్ ఆడుతూ ఉన్నాను. ఇది అలవాటు, ప్రతిరోజు అనగానే అలవాటు. ఇది మామూలుగా మాట్లాడటం కుదరదు, కానీ ఎగ్జామ్స్ వీటిలో పనికిరాదు. ఎందుకంటే అలవాటుని ఎప్పుడు కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఉపయోగించాలి. ఐ ప్లే క్రికెట్ ఎవ్రీ డే. ఓకే, ఇప్పుడు 2 అయిపోయాయి. మూడవది ఏం చెప్పుకున్నాం మనం? యూనివర్సల్ ఫ్యాక్ట్స్. వాటిని వాక్యాల్లో ఉపయోగించడం. నేను మీకు చెప్పాను, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాం. ఇది నగ్న సత్యం. ఓకేనా? అలాగే 4వది ఏంటి? భవిష్యత్తులో జరిగేటటువంటి క్రియకి ప్రస్తుతం నిర్ణయం తీసుకున్నట్లయితే మనం ఏంటి? ఐ గో టు తిరుపతి టుమారో. ఇక్కడ ఒకే వెర్బ్ ఉంది, సింపుల్ ప్రజెంట్. ఇదేంటండి ఇక్కడ ఒకే వెర్బ్ ఉంది, అది ప్రజెంట్ టెన్స్లో ఉంది. ఇది చూస్తేనే టుమారో రేపు అంటున్నాడు. మరి ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఎలా అయిందండి? అవుతుంది, ఎందుకంటే ఎప్పుడైతే ఇక్కడ వెర్బ్ ఉందో. కాకపోతే భవిష్యత్తు యొక్క క్రియని ఇప్పుడు నువ్వు నిర్ణయించుకున్నావు అంటే చూసారా, ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఫ్యూచర్లో కూడా దూరిందవచ్చు. అందుకే దీనికి అంత వాల్యూ అనమాట. ఐ గో టు తిరుపతి టుమారో. కాకపోతే సింపుల్ ప్రజెంట్ టెన్స్ పెట్టినప్పుడు కంపల్సరీగా ఇక్కడ టైం ఉండాలి. దే వర్క్ ఇన్ అమెరికా నెక్స్ట్ ఇయర్. అలా కాకుండా ఈ టుమారో లేకుండా రాయాలనుకుంటే ఐ షాల్ గో టు తిరుపతి. టుమారో అవసరం లేదు. ఎప్పుడైతే షాల్ ఉందో భవిష్యత్తు అని అర్థం. సో ఈ విధంగా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఇన్ని రకాలుగా చూడండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం ఏంటి అలవాటు తీసుకున్నాం?
దే ఆల్వేస్ స్పీక్ ఇంగ్లీష్ ఓన్లీ. వాళ్ళు ఎప్పుడు కూడా ఇంగ్లీషే మాట్లాడతారు, అది వాళ్ళ అలవాటు. సో దే అనేది బహువచనం, ఆల్వేస్ అంటే ఎల్లప్పుడూ ముందు, ఇది ముందన్న పెట్టుకోవచ్చు, వెనకాల కన్ఫ్యూజ్ అవ్వకుండా. దే స్పీక్ ఇంగ్లీష్ ఆల్వేస్. ఆల్వేస్ దే స్పీక్ ఇంగ్లీష్, ఇది పెట్టుకోవచ్చు అలా, ఇదేం పెద్దగా. దే ఆల్వేస్ స్పీక్ అనేది ప్రజెంట్ టెన్స్, సింపుల్గా ఒకే వెర్బ్ ఉంది. సో ఈ విధంగా రాస్తే మనం పాజిటివ్గా చెప్పినట్టు. మరి సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఎప్పుడు ఎలాగా చెప్తామా, నెగిటివ్ కూడా చెప్పాలి కదా. నెగిటివ్ చెప్పినప్పుడు అదనంగా ఒక వెర్బ్ తెచ్చుకోవాలండి, డూ కానీ డస్ కానీ. సో దే డు నాట్ స్పీక్ ఇంగ్లీష్ ఓన్లీ ఆల్వేస్. వాళ్ళు ఇంగ్లీషే మాట్లాడరండి ఎప్పుడూనూ, తెలుగు కూడా మాట్లాడతారు. సో ఇదేంటి నెగిటివ్. మరి క్వశ్చన్ కూడా రావస్తుంది కదా, దే డు నాట్, ఈ డు నాట్ తీసేయండి, డూ దే స్పీక్ ఇంగ్లీష్ ఆల్వేస్ ఓన్లీ. వాళ్ళు ఎప్పుడు ఇంగ్లీషే మాట్లాడతారా, ఎప్పుడూను ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడతారా, ఇది ప్రశ్నార్థకం, అంటే ఇది క్వశ్చన్. ఈ క్వశ్చన్కి నెగిటివ్ కూడా వస్తుంది కదా, క్వశ్చన్ మార్క్కి నెగిటివ్. డూ దే నాట్ స్పీక్ ఇంగ్లీష్ ఆల్వేస్. వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు ఎల్లప్పుడూ, ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడతారు. వాళ్ళు ఇంగ్లీష్ మాటల్లో మాత్రమే కాదు, తెలుగు కూడా మాట్లాడతారు. వాళ్ళు ఇంగ్లీషే మాట్లాడతారా ఎప్పుడూనూ, వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడరా. ఈ విధంగా మనం ఒక సెంటెన్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఇన్ని రకాలుగా చెప్పుకోవచ్చు. మనం అలవాటైనంతే, ప్రస్తుతం జరగబోయేటువంటి క్రియలకైనంతే, నగ్న సత్యాలకైనంతే, భవిష్యత్తులో ఉన్న వాటిని మనం ఎప్పుడు నిర్ణయం చేసుకొని సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పిన. సో మీరు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పాలంటే ఏమీ లేదు, ఒక వాక్యంలో సబ్జెక్ట్ చూసుకోండి, వెర్బ్ ఉందా లేదా చూడండి, ఆ వెర్బ్ తర్వాత ఆబ్జెక్టో లేదా కాంప్లిమెంటో. కాకపోతే చిన్నది ఇంకొక, ఇక ప్రతిదాన్ని అలవాట్లకి ఈ 4 రకాలు చెప్పుకోవచ్చు ప్రతి వాక్యాన్ని, లేదా నగ్న సత్యాలకి ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. కాకపోతే తెలుగుకి ఇంగ్లీష్కి చిన్న తేడా అండి, అదొకటి చూసి ఆపేద్దాం ఇవాళ. అమ్మ కత్తితో కూరగాయలను కోసినది, ఇది తెలుగు. ఫస్ట్ మనం ఇంగ్లీష్లో మార్చాలంటే ఏంటి, ఎవరు చేశారు పని, అమ్మ. తర్వాత ఏమి రావాలి, ఇంగ్లీష్లో వెర్బ్ రావాలి. ఈ వెర్బ్ తెలుగులో చివరికి వెళ్ళిపోద్ది, కోసినది, కోసేస్తుంది. ఏంటి, కట్. ఈ కొన్ని విచిత్రమైన వెర్బ్స్ ఉంటాయండి, రేపు చెప్తాను మీకు. కట్ 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 3 ఒకలానే ఉంటుంది. హిట్ హిట్ హిట్, పుట్టు పుట్ పుట్ పుట్, హర్ట్ హర్ట్ హర్ట్. మరి ఇది ఏంటంటే 3 ఒకలా, ఏది V1 ఏది V2, ఇది కన్ఫ్యూజన్ వస్తుంది మీకు కంపల్సరీగా. అది రేపు ఎలాంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి కోసినది, ఏంటి కోసింది, వెజిటబుల్స్. బ్రహ్మాండంగా ఇది ఆబ్జెక్ట్, ఇది ఏమీ లేదు ఇందులో, డైరెక్ట్ కూరగాయలు, వెజిటబుల్స్. కాకపోతే కత్తితో అనే అదనము 2 పదాలు ఉన్నాయి. కత్తితో, కత్తితో, ఇది నౌను, ఇది ప్రిపోజిషన్ తెలుగులో. కానీ ఇంగ్లీష్లో మార్చేటప్పుడు అల్టా పల్టా చేయాలి. అంటే మదర్ కట్ వెజిటబుల్స్ విత్ ఏ నైఫ్. ఈ తో అనేటటువంటిది ముందు వచ్చింది, ఈ కత్తి అనేటటువంటిది రూము నుండి, ఈ నుండి ఫ్రమ్ రూమ్, గదిలో, లో ఇన్ ద రూమ్, ఈ విధంగా అన్నమాట. ఈ ప్రిపోజిషన్లు కానీ ఉన్నట్టయితే అటు మనం ముందు పెట్టుకుంటే సరిపోద్ది. సో ఈ విధంగా సింపుల్ ప్రజెంట్ టెన్స్ని 50% ఉపయోగం ఉంది కనుక మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రేపు మనం సింపుల్ పాస్ట్ టెన్స్ ద్వారా
దానికి నిర్మాణం ఎలా ఉంటుంది, ఏ సందర్భాల్లో అనేటటువంటి తెలుసుకుందాం. సో దట్ ఈస్ ఇట్ టుడే మై డియర్ వ్యూవర్స్. ఐ వన్స్ అగైన్ విష్ యూ ఆల్ a happy Sri Ramanavami. Late wishes. So if you like my channel, please subscribe. Okay, thank you.